ఓం నమో వెంకటేశాయ. ఓం నమో స్వర్ణగిరివాసాయ. ఈరోజు చాలా శుభదినం, అదృష్టం. ఏ భక్తుడైతే ఈ ప్రాంగణంలో అడుగుపెట్టాడో అది సాక్షాత్ వైకుంఠంలోనే పెట్టినట్టుగా భావిస్తున్నారు. ఆ సుందర మంగళ విగ్రహాన్ని చూడగానే ఆ శ్రీనివాసుడు ఎంత ఆకర్షణంగా ఉన్నాడంటే ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మళ్ళా ఇంకోసారి తెరవాలి అన్నట్టుగా ఉన్నారు. భక్తుల కొంగు బంగారం లెక్క అందరి భక్తుల యొక్క ఆశీస్సులు ఇస్తూ, ఆయన అందరికీ కావాలని కోరికలు ఇస్తూ అందరికీ ఒక ఉత్తేజితమైన శక్తిని కలిగిస్తున్నారు. ఒక్కసారి ఆ స్వర్ణగిరి దేవాలయంలో ఆ సుందరమంగళ విగ్రహాన్ని చూశారు అంటే తన్మయత్నంలో చెంది మరలా తిరిగి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని, వారికి అనేక రకాల భక్తులకి అనేక రకాల మనోకామనాలన్నీ జరుగుతాయని చాలా దృఢ సంగతి. అందులో కొద్ది కాలంలోనే, అతి స్వల్ప టైంలోనే సాక్షాత్ భారతదేశం అంతా ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని గురించి చాలా ప్రచారం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ఇది మన తెలంగాణ రాష్ట్రానికి మన యొక్క వ్యవస్థాపకులు వాళ్ళు చేసిన గొప్ప కానుక అని భావిస్తూ ఇంకా భక్తులు రావాలి వచ్చేసి వారి యొక్క కోరికలు చేసి ఆ సుందరమంగళ విగ్రహాన్ని చూసిన తర్వాత అనుభూతిని పొంది ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుతారని భావిస్తూ శుభమస్తు, విజయోస్తు.